హలో, ఇవాళ మనం మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి కుక్కర్లో. దానికి కావాల్సినటువంటి పదార్థాలు అన్నీ మీకు చూపెడుతున్నాను. ఇదిగోండి కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే మాంసం 1/2 కిలో. ఇక్కడ నేను బియ్యం 1/2 కిలో తీసుకుంటున్నానండి. 1/2 కిలో మాంసానికి 1/2 కిలో బియ్యం తీసుకోండి, బాగుంటుంది. ముద్దకి ఒక ముక్క తగులుతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంకొంచెం గుప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు, నేను కూడా తీసుకుంటున్నాను కొంచెం. ఇవి సైడ్ పెట్టండి. ఈలోగా అన్నీ మనం రెడీ చేసుకుందాం. నేను ఉల్లిపాయలు అవి కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఇప్పుడేమో ఇది మసాలా పౌడర్ అనమాట, బిర్యానీ మసాలా పౌడర్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక ఫుల్ స్పూన్ అనమాట పెరుగు తీసుకోండి. గడ్డ పెరుగులాగా ఉండాలి. కప్పుడు ఏమీ అవసరం లేదండి, ఒక స్పూన్ ఫుల్ చాలు. ఇంకా నిమ్మకాయ కావాలి. ఈ నిమ్మకాయ కూడా బాగా మనం జ్యూస్ తీసి దానిలో వేసుకోవాలన్నమాట. ఇవి బాగా మ్యారినేషన్ చేయాలండి, చాలా బాగా మనం చేతితో మ్యారినేషన్ చేసుకోవాలి. 1 కిలోకి అయితే ఇంత పెద్ద సైజు నిమ్మకాయ పడుతుంది, కానీ దీనికి మనం హాఫ్ చెక్క చాలు. 1/2 కిలోయే కదా. ఇక్కడ ఒక దుమ్ము ఇచ్చేసాడండి పెద్దది, అది కూడా నేను తీసేద్దాం అనుకున్నాను, కానీ ఒకటే మళ్ళీ ఏం చేసుకుంటామని చెప్పి కలిపేసి వండేస్తున్నాను అనమాట. దీనిలోనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి, అలాగే కొత్తిమీర. దీన్ని మనం బాగా నలిపి వేసుకోవాలి. అలాగే పుదీనా కూడా బాగా నలిపి వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మ్యారినేషన్ చేయాలి. బాగా మ్యారినేషన్ చేస్తే చాలా బాగా ఈ టేస్ట్ మొత్తం ముక్కలకి పట్టి చాలా బాగుంటుందండి. మనం ముక్క తింటున్నప్పుడు ఇంకా తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ బిర్యానీ మసాలా కూడా మనం ముందే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. బయటని కొన్ని కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఈ మ్యారినేషన్ మనం హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా ఉంచుకుంటే మంచిది. ఫ్రిడ్జ్లో పెడితే 1/2 అవర్ సరిపోద్దండి, బయటని కాబట్టి 1 అవర్ ముందే పెట్టుకోండి. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇదిగోండి, నేను ఉల్లిపాయలు ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు ఏ రెబ్బకి ఆ రెబ్బ తీసేసి మనం ఫ్రై చేయాలండి, అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నూనె వేసుకోవాలండి. 3 ఫుల్ స్పూన్ అనమాట, పెద్ద స్పూన్ ఉంటుంది కదండి, దాంతో 3 తీసుకున్నాను నేను. ఇదే ఆయిల్లో మొత్తం ప్రాసెస్ జరగాలి. ఈ ఉల్లిపాయలు వేపిన నూనెలో మనం చేస్తే చాలా బాగుంటుంది అనమాట. నేను సగం ఉల్లిపాయలు తీసేసాను, ఫ్రైడ్ ఆనియన్స్ సగం ఉంచాను. అందులో ఈ సాజీరా, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసుకోవాలి. వేసిన వెంటనే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మాంసం కూడా వేసి కొంతసేపు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టుకుందాం. ఇంకా టమాటో తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను. టమాటో ఇప్పుడే వేసేయొద్దు, దించేసిన తర్వాత కుక్కర్లో మనం విజిల్స్ ఇచ్చేసిన తర్వాత టమాటో వేసుకుందాం. కొంతసేపు ఉడుకుతుంటుంది. ఈలోగా మనం పక్కనేమో రైస్కి వాటర్ బాయిల్ చేసుకుందాం. ఇదిగోండి పక్కన నేను వాటర్ పెట్టాను. దీనికి తగ్గట్టుగా మళ్ళీ అన్నీ వేయాలి. ఇందులో కూడా మనం షాజీరా, బిర్యానీ ఆకు, దాచిన చెక్కలు, లవంగ మొగ్గలు అన్నీ వేసుకోండి. అందులోనే కొంచెం బిర్యానీ మసాలా, అలాగే పొడి వేసాను కదా ఆ పొడి, నెక్స్ట్ కొత్తిమీర, ఉప్పు అన్నీ కూడా వేసుకొని మరగబెట్టండి. బాగా మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేయండి. నానబెట్టినటువంటి 1/2 అవర్ నుండి నానుతుందండి. ఈ బియ్యం కూడా నేను ఇందులో వేసేసి ఉడకబెడుతున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బియ్యం మనకి 75% మాత్రమే ఉడకాలండి, ఎందుకంటే మనం దమ్ పెట్టుకుంటున్నాం కదా, కుక్కర్లోనే దమ్ పెట్టినా సరే 75% ఉడికితే సరిపోద్ది. ఇలా బాగా ఉడికిన తర్వాత మనం కుక్కర్లో వేసేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. పక్కన ఇగోండి నేను టమాటీలు వేసి ఉడికిపించుతున్నాను. ఇదే టైంలో మనం ఏంటంటే కొబ్బరి ముక్కలు చూపించాను కదండి, ఆ కొబ్బరికూర కూడా అందులో కొంచెం ఇంకా మటన్ మసాలా వేసేసి కొంచెం కొబ్బరికూర కూడా వేసేసాను. ఇది మీకు ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. కొబ్బరికూర కూడా ఉంటే కొంచెం చాలా బాగుంటుంది అన్నమాట.
ఇప్పుడు రైస్ తీసుకెళ్ళి మనం 2 స్టెప్ల కింద వేసుకుందాం. మనకి ఎందుకంటే ఇక్కడ 1/2 కిలో రైసే కాబట్టి నేను 2 సపరేషన్స్ కింద వేస్తున్నాను. ముందు సగం వేసేసుకొని దాని మీద ఇందాక మనం ఫ్రై చేసినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా వేసుకుందాం. ఇప్పుడే కొంచెం నెయ్యి కూడా వేయండి. అలాగే మళ్ళీ ఇంకా సెకండ్ హాఫ్ కూడా మిగతాది కూడా వేసేసుకొని ఫుల్గా ఇంకా మన దగ్గర మిగిలిపోయినటువంటి ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసేయండి. నెయ్యి వేసేసి కుక్కర్ మీద మూత పెట్టేయండి, సరిపోద్ది. ఇంకొకటి ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయానండి, సారీ. ఇక్కడ జాపత్రి అంటారు చూడండి, జాజికాయ అంటారు కదా, ఈ జాజికాయ పొడి వేసుకోవాలి. అప్పుడే మనకి మటన్ తాలికా స్మెల్ చాలా బాగుంటుంది. మనం ఇక్కడ వండితే పక్కోళ్ళకి స్మెల్ వెళ్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇంకా తినని కొద్దీ తినాలి అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఆ పొడి కూడా వేస్తాను. ఇంకోండి, ఇదే జాజికాయ అంటారు దీన్ని. దీనిలో 6th చిన్న పార్ట్, ఇంత చిన్న ముక్క తీసుకొని దాన్ని పొడి చేసి వేసుకోండి. ఒక 2 చిటికలు పొడి అయితే సరిపోతుంది, మరీ ఎక్కువేమీ వేయక్కర్లేదు. అంత వేసుకొని చేసుకొని సరిపోద్ది. ఇగోండి, నేను అయిపోయింది. ఇంకా మొత్తం చూసారా ఎంత బాగా వచ్చిందో, పలుకుగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. కుక్కర్లోనే దమ్ పెట్టి ఒక విజిల్ రానివ్వండి, అంతకన్నా ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు. అది కూడా మీడియం మంటలో పెట్టండి. పెద్ద మంటలో పెట్టుంటే మాత్రం మాడిపోతుంది. ఏమి కూడా మాడకుండా ఎంత బాగా వస్తుందంటే, మనం రైస్ వేసేటప్పుడు చూసుకోవాలి మటన్లో ఎంత వాటర్ ఉందని. అప్పుడు 1 గ్లాస్ వాటర్ అయినా ఉండాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా మనకి ఇది ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడిగా. ప్లీజ్ నా వీడియో కానీ మీకు లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రేపు సండే కదా, ఇప్పుడే ఇంక తయారు చేసుకోండి చక్కగా. సండే ఎంజాయ్ చేయండి. ఇలాంటి బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అనమాట. ఏ హోటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.